హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో గ్యాస్ వినియోగానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం కొన్ని కీలక అప్డేట్స్ అయితే విడుదల చేయడం జరిగింది. ఇక మీదట ఎవరైనా సరే గ్యాస్ సిలిండర్లు బుక్ చేసుకోవాలనుకున్నట్లయితే సిలిండర్కి సంబంధించి ఎన్ని రోజులు ఎన్ని నెలలు గ్యాప్ అనేది ఉండాల్సి ఉంటుంది. దీనితో పాటుగా గ్యాస్ వినియోగం అనేది ఏ విధంగా చేయాల్సి ఉంటుంది, అలాగే దీనికి సంబంధించి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే జారీ చేయడం జరిగింది. దీనితో పాటు మనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉచిత సిలిండర్లు అనేది పంపిణీ చేస్తుంది కాబట్టి ఈ యొక్క ఉచిత సిలిండర్లకు సంబంధించిన అప్డేట్ కూడా రావడం జరిగింది. దీనితో పాటు ఏదైనా సరే గ్యాస్ సిలిండర్లకు సంబంధించిన రేట్ అనేది పెరిగినట్లయితే దీనికి సంబంధించిన అప్డేట్ తో పాటు మనకు గ్యాస్ సిలిండర్లకు సంబంధించి తప్పనిసరిగా ఈకేవైసీ అనేది ఈ నెల 31వ తేదీ లోపల ఎవరైతే చేసుకుంటారో వారికి మాత్రమే రానున్న రోజుల్లో గ్యాస్ సిలిండర్లకు సంబంధించిన బెనిఫిట్స్ అయితే రాబోతున్నాయి. మనకు ఈకేవైసీ అనేది ఎందుకు చేయాల్సి ఉంటుంది, ఈ నెల 31వ తేదీ లోపల కనుక చేయకపోయినట్లయితే ఏమనేది అవుతుంది అనే దానికి సంబంధించిన పూర్తి అప్డేట్ ఈ వీడియోలో నేను మీకు పాయింట్ టు పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవరైతే మిస్ చేయొద్దు తప్పనిసరిగా వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ యొక్క వీడియోను లైక్ చేయడంతో పాటు కింద డిస్క్రిప్షన్ లో మరికొన్ని రకాల లింకులు అయితే ఇచ్చున్నాను, వాటిని కూడా ఒకసారి అయితే చెక్ చేయండి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో గ్యాస్ సిలిండర్లకు సంబంధించిన షార్టేజ్ అనేది తగ్గించడం కోసం కేంద్ర ప్రభుత్వం గ్యాస్ సిలిండర్లకు సంబంధించి ఆయిల్ కంపెనీలకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే జారీ చేయడం జరిగింది. ప్రస్తుతం భారీ మొత్తంలో ఈ యొక్క గ్యాస్ సిలిండర్లకు సంబంధించిన ఏజెన్సీలు ఏవైతే ఉన్నాయో వారు ఇళ్లకు సరఫరా చేయవలసిన గ్యాస్ సిలిండర్లతో పాటు అలాగే ఏదైతే షాపులకు కావచ్చు అలాగే హోటళ్లకు సరఫరా చేస్తున్న కమర్షియల్ సిలిండర్లు ఏవైతే ఉన్నాయో వీటిని భారీ మొత్తంలో అంటే ప్రస్తుతం ఇళ్లలో పంపిణీ చేస్తున్న సిలిండర్లకు సంబంధించి ఒక్కొక్క సిలిండర్ ను 3,000 రూపాయల నుంచి 4,000 రూపాయలు అలాగే 5,000 రూపాయల వరకు బ్లాక్ లో అమ్ముకుంటున్నారని, ఇలా అమ్ముకుంటూ ఇళ్లకు సరఫరా చేయవలసిన సిలిండర్ల విషయంలో ఆలస్యం చేస్తున్నట్లయితే గుర్తించడం జరిగింది. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం తాజాగా తీసుకున్న కీలక అప్డేట్స్ చూసుకున్నట్లయితే ఎవరైనా సరే లబ్ధిదారులు గ్యాస్ సిలిండర్ అనేది బుక్ చేసుకున్నట్లయితే తప్పనిసరిగా 3 రోజుల లోపల వారికి ఈ యొక్క గ్యాస్ సిలిండర్ ఖచ్చితంగా డెలివరీ అనేది చేయాల్సి ఉంటుంది. ఖచ్చితంగా 2 రోజుల లోపల గ్యాస్ సిలిండర్ ఎవరైతే బుక్ చేసుకుంటారో వారికి ఇళ్ల వద్దకే డెలివరీ చేయాలని తప్పనిసరిగా తీసుకున్న సమయంలో ఓటీపీ నిర్ధారణ కూడా మనకు ముఖ్యంగా ఒక పాయింట్ అయితే రైజ్ చేయడం జరిగింది. ఓటీపీ అనేది ఖచ్చితంగా మనం అయితే చెప్పాల్సి ఉంటుంది. చాలా మంది ఓటీపీలు అనేది చెప్పకుండానే బ్లాక్ మార్కెట్ లో ఈ యొక్క సిలిండర్ అనేది సేల్ చేస్తున్నట్లయితే గుర్తించడం జరిగింది. ఎవరైతే సిలిండర్ అనేది బుక్ చేసుకుంటారో బుక్ చేసుకున్న తర్వాత తప్పనిసరిగా 24 గంటల నుంచి 48 గంటల్లో వారికి సిలిండర్ అనేది డెలివరీ చేసే విధంగా గ్యాస్ సిలిండర్లకు సంబంధించిన ఏజెన్సీలు అయితే ఏవైతే ఉన్నాయో వారు ఖచ్చితంగా ఈ యొక్క రూల్స్ పాటించాలని అప్డేట్ అయితే రావడం జరిగింది. మరొక అప్డేట్ ఏమిటంటే చాలా మందికి సంబంధించి ఒక సిలిండర్ మాత్రమే మెయింటైన్ చేస్తున్నారు, మరికొంతమంది ఒక్కొక్క ఇంట్లో 2 సిలిండర్లు అయితే ఉంటాయి. ఎవరికైనా సరే ఒక ఐడి మీద అంటే ఒక వ్యక్తి మీద ఒక సిలిండర్ కనుక ఉన్నట్లయితే అటువంటి వారందరికీ సంబంధించి ఖచ్చితంగా మొదటి ప్రయారిటీ కింద వారికి సిలిండర్ అనేది మనకు డెలివరీ అయితే చేయాల్సి ఉంటుంది. ఉదాహరణకు మీ ఇంట్లో ఒకే సిలిండర్ అనేది ఉండి మీకు ఆ యొక్క సిలిండర్ అనేది అయిపోయిన వెంటనే మీరు కనుక బుక్ చేసుకున్నట్లయితే మొదటి ప్రిఫరెన్స్ మీకు ఉంటుంది. ముందుగా మీకు సిలిండర్ అనేది డెలివరీ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ప్రిఫరెన్స్ ఆ ఇంట్లో ఒక ఇంట్లో ఎవరికైనా సరే 2 సిలిండర్లు కనుక ఉన్నట్లయితే రెండో సిలిండర్ కి సంబంధించి తర్వాత ప్రిఫరెన్స్ మనకైతే ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత మనకు సిలిండర్ అనేది రెండో వ్యక్తి సిలిండర్ ఎవరైతే ఉన్నాయో వారికి డెలివరీ అయితే చేస్తారు. అలాగే మనం సిలిండర్ అనేది బుక్ చేసుకున్న తర్వాత వెంటనే మరొక సిలిండర్ అనేది బుక్ చేస్తారంటే దీనికి సంబంధించిన అప్డేట్ కూడా ఇవ్వడం జరిగింది. కొంతమంది ఏం చేస్తున్నారంటే సిలిండర్ అనేది బుక్ చేసుకున్న వెంటనే మరొక సిలిండర్ బుక్ చేసుకుని ఆ యొక్క సిలిండర్ బ్లాక్ మార్కెట్ లో అధిక మొత్తంలో అమ్ముకుంటున్నారని దీనికి సంబంధించిన అప్డేట్ కూడా ఇవ్వడం జరిగింది. ఎవరైనా సరే సిలిండర్ కి గ్యాప్ అంటే వ్యవధి కూడా మనకైతే నిర్ణయించడం జరిగింది. ఒక ఇంట్లో అంటే ఒక వ్యక్తికి సంబంధించి ఒక సిలిండరే కనుక ఉన్నట్లయితే ఆ వ్యక్తి ఒక సిలిండర్ కి గ్యాప్ అనేది 21 రోజులు ఖచ్చితంగా ఉండాల్సి ఉంటుంది. అంటే మీకు ఉదాహరణకు ఒక సిలిండరే ఉండి మీరు ఈ రోజున బుక్ చేసుకుని రేపు మీకు గనుక డెలివరీ అనేది అయినట్లయితే మీకు డెలివరీ అనేది చేసిన ఆ రోజు నుంచి కౌంట్ అనేది వేసుకుని 21 రోజుల తర్వాత మాత్రమే మీకు మరొక సిలిండర్ బుక్ చేసుకునే అవకాశం మీకైతే ఉంటుంది. ఆ ఒకే సిలిండర్ మీరు 2-3 రోజులు కూడా కంప్లీట్ చేసుకున్నట్లయితే మీకు తర్వాత మీకు సిలిండర్ అనేది అయితే రాదు. ఆ సిలిండర్ మీరు ఖచ్చితంగా 21 రోజుల తర్వాత మాత్రమే మరొక సిలిండర్ మీరైతే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. అది ఒక సిలిండర్ ఉన్న వారికి సంబంధించి. ఇకపోతే డబుల్ సిలిండర్ ఎవరైతే కలిగి ఉన్నారో వారికి సంబంధించి కూడా అప్డేట్ అయితే రావడం జరిగింది. డబుల్ సిలిండర్ కలిగిన వారిలో ఒక సిలిండర్ మీరు వాడుకుంటూ ఉండి మరొక సిలిండర్ ఖాళీగా కనుక ఉన్నట్లయితే ఆ సిలిండర్ మీరు బుక్ చేసుకోవడానికి మీరు ప్రీవియస్ గా ఏదైతే సిలిండర్ బుక్ చేసుకున్నారో దానికి సంబంధించిన కౌంట్ అయితే వేయడం జరుగుతుంది. మొదటి సిలిండర్ మీరు బుక్ చేసుకుని మీకు డెలివరీ చేసినప్పటి నుంచి ఇప్పుడు మీరు బుక్ చేసుకున్న దానికి 30 రోజుల గడువు అనేది ఖచ్చితంగా ఉండాల్సి ఉంటుంది. 30 రోజులు దాటినప్పుడు మాత్రమే మీకు రెండవ సిలిండర్ బుక్ చేసుకునే దానికి అవకాశం అనేది ఉంటుంది. అంటే మీకు డబుల్ సిలిండర్ కలిగిన వారికి 30 రోజుల తర్వాత మాత్రమే మీకు ఖచ్చితంగా సిలిండర్ మీరైతే బుక్ చేసుకునే ఛాన్స్ అయితే వస్తుంది. మీకు ఈ రోజున రెండో సిలిండర్ అనేది డెలివరీ అనేది చేసినట్లయితే ఈ రోజు నుంచి 30 రోజుల తర్వాత మాత్రమే మరొక సిలిండర్ కి మీరైతే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే ఒక సిలిండర్ కలిగిన వారికి 21 రోజులు గ్యాప్ అనేది ఉండాల్సి ఉంటుంది. 2 సిలిండర్లు కలిగిన వారికి సిలిండర్ కి 30 రోజుల గడువు అనేది అంటే 30 రోజుల గ్యాప్ అనేది ఉండాల్సి ఉంటుంది.
అప్పుడు మాత్రమే మీరు బుక్ చేసుకునేదానికి అవకాశం అనేది ఉంటుంది. చాలా మంది 2 సిలిండర్లు కలిగిన వారందరూ వేరొకరి దగ్గర సిలిండర్ తీసుకుని బ్లాక్ మార్కెట్ లో ఈ యొక్క దందా అనేది చేస్తున్నారనే ఉద్దేశంతో రూ. 3,000 నుంచి 4,000 అలాగే 5,000 వరకు ఈ యొక్క సిలిండర్ అనేది బ్లాక్ లో అమ్ముతున్నారని ఈ యొక్క నిర్ణయాన్ని అయితే తీసుకోవడం జరిగింది. ఖచ్చితంగా ఒక సిలిండర్ బుక్ చేసుకున్నట్లయితే 21 రోజులు, డబుల్ సిలిండర్ ఉన్న వారికి 30 రోజులు గడువు అనేది ఖచ్చితంగా నిర్ణయించడం జరిగింది. ఒకవేళ మీరు ఇప్పుడు బుక్ చేసుకోవాలి అనుకున్నా కూడా ఇవైతే బుకింగ్ అయితే మీకైతే కాదు. ఆల్రెడీ ఈ యొక్క తేదీలో మీరు బుక్ చేసుకున్నారు కాబట్టి ప్రస్తుతానికి 21 రోజులు మీరైతే ఖచ్చితంగా వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఇందులో ముఖ్యంగా ఇళ్లకు సరఫరా చేస్తున్న సిలిండర్లు ఏవైతే ఉన్నాయో వీటికి ముందు ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగే మనకు కమర్షియల్ సిలిండర్లు కనుక చూసుకున్నట్లయితే అంటే షాపుల్లో కావచ్చు, అలాగే హోటల్లో కావచ్చు, ఏదైతే సిలిండర్ అనేది పంపిణీ చేస్తున్నారో వీటికి సంబంధించిన ప్రిఫరెన్స్ కూడా ఇవ్వడం జరిగింది. కమర్షియల్ సిలిండర్లకు సంబంధించి ఖచ్చితంగా మొదటి ప్రిఫరెన్స్ ఆసుపత్రులు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క హాస్పిటల్కి సంబంధించి మొదటి ప్రిఫరెన్స్ ఉంటుంది. ఆ తర్వాత హాస్టల్ ఏవైతే ఉన్నాయో ఈ యొక్క హాస్టల్ కి, అలాగే ప్రభుత్వానికి సంబంధించి ఏదైతే అత్యవసర సేవలకు సంబంధించిన రంగాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి తర్వాత ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక తర్వాత ప్రిఫరెన్స్ మిగతా హోటల్లో అలాగే ఇతర వాటికి సంబంధించి అయితే ఉంటాయి. ఇందులో మరొక అప్డేట్ ఏంటంటే చాలా మంది ఇళ్లలో సంబంధించిన సిలిండర్లు ఏవైతే ఉన్నాయో ఇళ్లకు వాడుతున్న సిలిండర్ని వారికి సంబంధించి ఏదైనా సరే చిన్నపాటి షాపులు కావచ్చు, చికెన్ షాపులు కావచ్చు, హోటళ్లు కావచ్చు, వీటన్నింటిలో కూడా వాడుతున్నట్లయితే గుర్తించడం జరిగింది. ఇటువంటి వారందరి మీద కూడా తగిన చర్యలు తీసుకుంటామని వారి మీద 6A కేసులు అనేది పెట్టబోతున్నట్లయితే తెలియజేయడం జరిగింది. ఎవరైనా సరే ఇళ్లలో వాడుతున్న సిలిండర్లు బయట అమ్మినా లేదా వారికి సంబంధించి ఏదైనా సరే షాపుల్లో కనుక ఇల్లీగల్ గా కనుక వాడుతున్నట్లయితే వారి మీద ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని కూడా అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కావచ్చు, దేశవ్యాప్తంగా సిలిండర్లకు సంబంధించిన కొత్త రూల్స్. అలాగే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి కనుక చూసుకున్నట్లయితే మనకు ఉచిత గ్యాస్ సిలిండర్లకు సంబంధించిన స్కీమ్ అనేది అయితే నడుస్తుంది. ప్రస్తుతం గ్యాస్ సిలిండర్ల షార్టేజ్ తో పాటు ఈ యొక్క గ్యాస్ సిలిండర్లకు సంబంధించిన రేట్లు కూడా పెరగడం జరిగింది కాబట్టి దీనికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. మీకు గ్యాస్ సిలిండర్ అనేది ప్రస్తుతం ఉన్న రేట్ కన్నా డబుల్ అనేది పెరిగినా కూడా ప్రస్తుతం ఉచితంగానే మీకు 3 సిలిండర్ అనేది సంవత్సరానికి అందజేస్తామని, మీకు గ్యాస్ సిలిండర్ కి సంబంధించిన ప్రైస్ తో సంబంధం అనేది లేదని, మీరు బుక్ చేసుకున్న తర్వాత ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మీకు ఎన్ని రోజుల్లో సిలిండర్ అనేది డెలివరీ చేస్తారో దానిని బట్టి మీకు సిలిండర్ అనేది డెలివరీ చేసిన వెంటనే ఆ యొక్క సిలిండర్ కి సంబంధించిన ఏదైతే గ్యాస్ ఏజెన్సీ ఉందో వారికి పేమెంట్ అనేది ట్రాన్స్ఫర్ చేస్తామని అయితే తెలియజేశారు. ఖచ్చితంగా సంవత్సరానికి 3 సిలిండర్లు మీకు ఉచితంగా అందజేస్తామని, దానికి సంబంధించిన ప్రైస్ తో సంబంధం లేదని చంద్రబాబు నాయుడు గారు అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇకపోతే మనకు కేంద్ర ప్రభుత్వం మరొకసారి ఈ యొక్క గ్యాస్ సిలిండర్లకు సంబంధించిన ఈకేవైసీ విషయానికి సంబంధించిన అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. మార్చి 31వ తేదీ అంటే ఈ నెల 31వ తేదీ లోపల ఎవరైతే గ్యాస్ సిలిండర్లు కలిగిన లబ్ధిదారులు ఈకేవైసీ అనేది కంప్లీట్ చేసుకుంటారో వారికి మాత్రమే తర్వాత అంటే ఏప్రిల్ 1వ తేదీ నుంచి గ్యాస్ సబ్సిడీ అనేది అమల్లోకి రాబోతున్నట్లయితే తెలియజేశారు. మార్చి 31వ తేదీ లోపల ఎవరైతే ఈకేవైసీ అనేది చేసుకున్న లబ్ధిదారులు ఉన్నారో ఆ యొక్క లిస్టు ఆధారంగా మాత్రమే ఏప్రిల్ 1వ తేదీ నుంచి కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క గ్యాస్ సబ్సిడీకి సంబంధించి ఎంత డబ్బులు అనేది సిలిండర్లకు అందజేస్తుందో ఆ యొక్క అమౌంట్ అనేది లబ్ధిదారులకు వారి యొక్క బ్యాంక్ అకౌంట్లకు అయితే జమ చేయబడుతుంది. ఖచ్చితంగా ప్రతి ఒక్క లబ్ధిదారుడు మీకు దగ్గరలో ఏదైతే గ్యాస్ సిలిండర్లకు సంబంధించిన ఏజెన్సీ కానీ లేదా మీకు డైరెక్ట్ గా గ్యాస్ సిలిండర్లకు సంబంధించిన యాప్ లో కానీ లేదా pmui.gov.in లో కూడా మీరు ఈకేవైసీ అయితే చేసుకోవచ్చు. మీరు డైరెక్ట్ గా ఆన్లైన్ లో ఈకేవైసీ చేసుకోవాలనుకున్నట్లయితే డిస్క్రిప్షన్ లో నేను మీకు ఒక లింక్ ఇచ్చున్నాను. ఆ యొక్క లింక్ లో మీకు సంబంధించిన ఆధార్ నంబర్ల ద్వారా మీరు ఈకేవైసీ చేసుకునే దానికి ఛాన్స్ అనేది ఉంటుంది. ఖచ్చితంగా ఈ నెల 31వ తేదీ లోపల ఎవరైతే ఈకేవైసీ చేసుకుంటారో వారికి మాత్రమే గ్యాస్ సబ్సిడీకి సంబంధించిన అమౌంట్ అయితే రావడం జరుగుతుంది. అలాగే ఖచ్చితంగా సంవత్సరానికి 9 సిలిండర్ల వరకు మాత్రమే ఈ యొక్క సబ్సిడీ మనకైతే అందజేస్తారు. 8-9 సిలిండర్లకు సంబంధించిన సబ్సిడీ అనేది మీరు ఎప్పుడైతే ఈకేవైసీ అనేది కంప్లీట్ చేస్తారో ఆ తర్వాత మాత్రమే మీకు చివరి 2 విడతలకు సంబంధించిన సబ్సిడీ మీకైతే రావడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ ఈకేవైసీ అనేది ఈ నెల 31వ తేదీ లోపల అయితే చేయించుకోవాల్సి ఉంటుంది. ఇది ప్రస్తుతానికి గ్యాస్ సిలిండర్లకు సంబంధించిన తాజా అప్డేట్. ఎవరైనా సరే గ్యాస్ సిలిండర్లు బుక్ చేసుకోవాలనుకున్నట్లయితే మీరు ఇప్పుడే ప్రస్తుతానికి వెంటనే అయితే బుక్ చేసుకోండి. ప్రతిరోజు చాలా మంది అయితే ట్రై చేస్తున్నారు. ఎవరికైతే బుకింగ్ అయితే కావట్లేదు ఈ యొక్క వెబ్సైట్లు కూడా ప్రస్తుతం క్రాష్ అనేది అవుతున్నాయి. ఈ రోజు ఉదయానికి సంబంధించి కనుక చూసుకున్నట్లయితే నేను వాట్సాప్ లో ట్రై అనేది చేసిన తర్వాత నాకు 10 నిమిషాల తర్వాత దీనికి సంబంధించిన మెసేజ్ అనేది రిప్లై అనేది అయితే రావడం జరిగింది. మీకు సంబంధించిన టైం అవుట్ అనేది అవడం జరిగింది. మరొకసారి ట్రై చేయమని దీనికి సంబంధించిన అప్డేట్ అయితే రావడం జరిగింది. అంటే మనం వాట్సాప్ లో ట్రై అనేది చేస్తున్నా కూడా వారు రిప్లైకి సంబంధించి అంటే ఆన్లైన్ రిప్లై కూడా చాలా వరకు లేట్ అనేది అయితే అవుతుంది. మీరు ఒకసారి వీలైనంత వరకు నైట్ 2 గంటల నుంచి ఉదయం 4 గంటల లోపల ఒకసారి అయితే ట్రై చేయండి. అప్పుడైతే ఈజీగా బుకింగ్ అనేది అయితే అయిపోతాయి. ఇది ప్రస్తుతానికి గ్యాస్ సిలిండర్లకు సంబంధించి ఎవరైనా సరే మీరు గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకోవాలనుకున్నట్లయితే ఒక సిలిండర్ కనుక ఉన్నట్లయితే 21 రోజులు ఆగాల్సిందే. అలాగే డబుల్ సిలిండర్ కనుక ఉన్నట్లయితే 30 రోజుల తర్వాత మాత్రమే మీరు ఈ యొక్క సిలిండర్ బుక్ చేసుకునే దానికి అవకాశం అనేది ఉంటుంది. అలాగే మరొక షాకింగ్ అప్డేట్ కనుక చూసుకున్నట్లయితే ప్రస్తుతం గ్యాస్ సిలిండర్ అనేది కొనలేని పరిస్థితుల్లో చాలా మంది ఏం చేస్తున్నారంటే ఈ యొక్క ఇండక్షన్ స్టవ్లు ఏవైతే ఉన్నాయో వీటిని
దీన్ని కొనడానికి ఈ యొక్క వెబ్సైట్ కనుక చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ అన్ని స్టాక్ అనేది అయితే అయిపోవడం జరిగింది. ఇక్కడ చూడండి, ప్రతిదీ నాట్ డెలివరీ, అలాగే కరెంట్లీ అన్‌అవైలబుల్. అంటే ప్రతి ఒక్కరు ఈ యొక్క ఇండక్షన్ స్టవ్ అనేది అయితే కొనుక్కుంటున్నారు. కరెంట్ ద్వారా ఈ యొక్క ఇళ్లలో వాడుకోవడం కోసం. ప్రస్తుతం గ్యాస్ సిలిండర్‌లకు సంబంధించి బ్లాక్ మార్కెట్‌లో అమౌంట్ అనేది పెట్టలేని వారు, అలాగే సేఫ్ సైడ్‌గా ఇది గనుక ఉన్నట్లయితే గ్యాస్ ఖర్చులు తగ్గించుకోవడం కోసం, అలాగే గ్యాస్ అనేది అయిపోయిన వెంటనే దీన్ని వాడుకోవడం కోసం భారీ మొత్తంలో ఆన్‌లైన్‌లో ఈ యొక్క బుకింగ్‌లు అయితే స్టార్ట్ చేయడం జరిగింది. ప్రస్తుతం ఆన్‌లైన్‌లో అందుబాటులో లేకపోవడంతో ఆఫ్‌లైన్‌లో అత్యధికంగా గనుక చూసుకున్నట్లయితే నిన్న ఒక్క రోజులోనే ఈ యొక్క క్రోమాకి సంబంధించిన స్టోర్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన పూర్తి స్థాయిలో 90% పైగా ఇవే కొనుక్కున్నట్లు నిన్నటి రోజున అప్డేట్ అయితే రావడం జరిగింది. ఆ తర్వాత రిలయన్స్ డిజిటల్ ఇటువంటి ఆఫ్లైన్ ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉన్నాయో వీటి ద్వారా భారీ మొత్తంలో ఈ కొన్నట్లు అప్డేట్ అయితే రావడం జరిగింది. ఎవరైనా సరే మీకు దగ్గరలో గనుక ఉన్నట్లయితే అక్కడికి వెళ్ళి కొనుక్కోవడానికి అయితే ట్రై చేయండి. ఇది 1500 నుంచి అయితే స్టార్ట్ కావడం జరుగుతుంది. మీరు ఒక సిలిండర్ కి పెట్టే అమౌంట్ తో ఇది గనుక కొనుక్కున్నట్లయితే ఇంట్లో దాదాపుగా చాలా వరకు మీరు కుకింగ్ సంబంధించి దీన్ని అయితే వాడుకోవచ్చు. దీనికి సంబంధించిన లింక్ కూడా నేను మీకు డిస్క్రిప్షన్ లో ఇచ్చాను, ఒకసారి అయితే ట్రై చేయండి.